నుండి 150 సంవత్సరాలకు ముందుగా నేను చెప్పినట్లుగా నేను కూడా భవిష్యత్ దినాల్లో నేను నాయకుని నియమించుతున్నాను. దాదాపుగా వారిని అక్కడి నుండి 6 లక్షల కాల్బలమే ఉంటారు, వారిని అవతలు తీసుకొని పోవాలా. 6 లక్షల మందిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పడవ చొప్పున, ఒక కుటుంబానికి ఒక పడవ చొప్పున ఆ ఎర్ర సముద్రం దగ్గరికి పోయి ఒక పడవ చేసుకొని రెడీగా ఉండమని చెప్పి తలా ఒకరిని చెప్పి చెప్పొచ్చు. కానీ దేవుడు ఏం చేయలేదు, అలాగనే చెప్పలేదు. ఎర్ర సముద్రం దగ్గరికి పోయి 6 లక్షల మంది ఒక పడవను చేసుకోవడానికి, ఒక్కొక్క పడవను చేసుకోవడానికి అప్పటికే అభివృద్ధి చెందినటువంటి వారి ఆలోచన విధానం, అప్పటికే గొప్ప గొప్ప పిరమిడ్లు నియమించినటువంటి వారి యొక్క సంపత్తి, వారి జ్ఞానము, వారి బలము, ఆ యొక్క ఒక్కొక్కడు ఇంటికి ఒక పడవను చేసుకోవడం వాళ్ళకి ఏమాత్రం కూడా కష్టము కాదు. కానీ దేవుడు ఇక్కడ వాళ్ళను పడవ చేసుకొని పడవలో గుండా నోహు ఓడలో గుండా వారిని నోహును కుటుంబాన్ని కాపాడినట్లుగా ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను కుటుంబాన్ని కాపాడడానికి దేవుని యొక్క ప్రణాళికలు కావు. ఇదే దేవుని యొక్క త్రోవలు, దేవుని యొక్క మార్గములు. సముద్రంలో ఉండేను అంటే ఇదే. అంటే